ప్రారంభమైంది. జోనల్ వారీగా పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. దాదాపు 75,000కు పైచిలుకు కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే తిరువల్లూరు జిల్లా కేంద్రంలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఈ కేంద్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ నుంచి పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈవీఎంలు అయితే ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇక్కడ నుంచి ఒక్కొక్క నియోజకవర్గం ముఖ్యంగా ఈ 10 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఇటు తిరువల్లూరు, తిరుత్తని, ఆవడి, అంబత్తూరు, మధురవాయలు, మరోవైపు మాధవరం, తిరువత్తూరు, గుమ్మడిపూడి, 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పొన్నేరి, పూనమల్లి ఆ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఈ వెహికల్స్లో పూర్తిగా ఈవీఎంలు అయితే తరలిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సుమారుగా ఈ సిబ్బంది అంటే పోలింగ్ సిబ్బంది ఇటు పోలీసులు మొత్తం 19,000 మంది ఈ జిల్లాలో మాత్రమే ఏదైతే ఈ వర్క్ నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3,200 కేంద్రాలు కేవలం ఈ తిరువల్లూరు నియోజకవర్గం మాత్రమే ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10 నియోజకవర్గాలకే ఇంత స్థాయిలో ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 5,73,43,000 మంది పైచిలకు ఏదైతే రేపు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరిలో మహిళలు 2,93,04,000 పైచిలకు ఓటర్లు ఉండగా ఇటు పురుషులు 2,80,30,000 మంది పైచిలకు ఇటు పురుషులు ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే ఈసారి 14 లక్షల ఓటర్లు పెరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే యువత కావచ్చు భారీగా ఓటర్ల సంఖ్య గత లోక్సభ ఎన్నికల కంటే 30% ఓటింగ్ శాతం పెరిగిన పరిస్థితి ఉంది. ఆ పెరిగిన ఓటింగ్ శాతంతో ఈసారి పూర్తిగా పార్టీలకి గతంలో ఉన్నటువంటి పార్టీలకి ఏ విధంగా ఉండబోతుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకున్నట్లయితే కూడా పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఓట్లు టీవీకేకే పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో డిఎంకేకి ఉన్న ఇది పూర్తిగా టీవీకే ఇచ్చినటువంటి మేనిఫెస్టో కారణంగా అక్కడికే ఈ ఓట్లన్నీ మళ్ళినట్టయితే తెలుస్తుంది. అంటే దానికి సంబంధించి కూడా గతంలో కేవలం డిఎంకేకి మాత్రమే అవకాశం ఉండేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే. కానీ ఇప్పుడు టీవీకేకి ఇవి మల్లుతాయని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అంటే కొన్ని పార్టీలకి అంటే ఒకే పార్టీకే కాకుండా ఈసారి టీవీకేకి మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు డిఎంకేకి కూడా భారీగా మెజారిటీ రాబోతోందని చెప్పేసి కొంతమంది తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి ఏఐడిఎంకే కావచ్చు, ఇటు డిఎంకే, ఇటు టీవీకే 3 పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరికి వారు వాళ్ళు గెలుపు ధీమాగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా విజయ్ కూడా పూర్తిగా ఏదైతే ఆయన నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే సుమారు 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తున్నారో ఆ 2 నియోజకవర్గాల నుంచి పూర్తిగా ఏదైతే పెరంబూర్ మరోవైపు ఏదైతే తిరుచినాపల్లి నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన టీవీకే పార్టీగా ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ ఏదైతే పనయూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు స్టాలిన్ చూసుకున్నట్లయితే ఆల్వార్పేట అంటే గతంలో ఆల్వార్పేటలో అయితే ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఎక్కడ వినియోగించుకున్నారో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఎడపాటి పళనిస్వామి అయితే సేలంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఆయనకి సంబంధించి కూడా అంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేపు జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ అంటే ఈవీఎంలు తరలించే ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే వాహనాలకి పూర్తి స్థాయిలో వెనక ముందు పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి ఒక ఎస్ఐ స్థాయి కావచ్చు, రిటర్నింగ్ అధికారులు ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ కేంద్రాల వద్దకి వెళ్ళే విధంగా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమైనట్టే అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజలు తమ ఓటు హక్కు రేపు వినియోగించుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.